రాజు ఆటోస్ ఛానల్కి వ్లాగ్కి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 4వ తారీఖు 2వ నెల 2025. అయితే నాకు స్టార్టింగ్లో ఎక్కువ ఆటో మీద నాలెడ్జ్ లేకుండే. అంటే మనకి ఇట్లా కార్ డ్రైవింగ్ ఫీల్డ్లోకి రాగానే ఆటో తీసుకొని నడుపుతూనే ఉంటుండే. మామూలుగా ఒక 6 months దాకా నాకు ఏం అంటే తెలియకపోయేది. ఏది ఎట్లా, గ్యాస్ ఎట్లా, ఇది ఎట్లా గడిగడికి కొట్టించుకోవడమో, లేకపోతే రిపేరింగ్లో వస్తే ఏం చేయడమో తెలియదు. చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్ ఉంటాయి. అవి మామూలుగా అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్ చేసుకుంటారు. స్టార్టింగ్లో ఏం తెలియకపోయేది. అయితే 6 నెలలకే ఇంజన్ ప్రాబ్లం వచ్చింది. ఇంజన్ ప్రాబ్లం అంటే అసలు సామాన్యంగా రాదు. అంటే కొత్తలో నాకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా చెప్పింది ఏంటంటే ఆటో తీసుకోగానే 3 నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయించుకో సరిపోతుంది, మనం తిరిగేది ఏముంటుంది, చేసేది ఏముంటుంది అది అన్నట్టు చెప్పారు. సరే ఇక వాళ్ళ మాటలు ఇట్లా విని 3 నెలలకు ఒకసారి చేయించుకోవడం స్టార్ట్ చేసిన. ఆ 3 నెలలకు 2వ నెలకే ఇంజన్ ఆయిల్ మొత్తం తగ్గిపోతుంది, ఆగమాగం అవుతుంది. అంటే మనకు ఫస్ట్లో కొత్తగా తెలియదు కదా క్లచ్ పట్టుకోవడం. ఆటోలో విషయం కార్ విషయం కాదు. ఆటోలలో క్లచ్ పట్టుకోవడము, లేకపోతే రేస్ చేయడము, వదలడం అట్లాంటివి ఉంటాయి. దానివల్ల క్లచ్ ప్లేట్లు పోవడం, దానివల్ల ఇంజన్ కాలిపోవడం, బోరు పోయి అట్లా. నాకు ఫస్ట్ 6 monthsలోనే దెబ్బ గట్టి ఏడబడ్డది. అంటే ఇంజన్ పోయిందని చెప్పారు. ఇంజన్ పోతే లోపల లైనర్లు, రబ్బర్లు, అది ఇది అన్నీ వేసే వరకు దగ్గర 20,000 ఖర్చు వచ్చింది. ఇక 3 నెలలు గట్టి వేసిన. అంటే ప్రతి నెల ఒక 60,000 దాకా వేసిన అప్పట్లో. ఇప్పుడు గిరాకీ లేదనుకోండి. 60,000, 50,000, 45,000 దాకా వేసిన. ఒకటేసారి 20,000 అయింది. అంటే మీకు అనిపించచ్చు 60,000 చేసిన 20,000 పోతే లెక్క. అంటే అసలు ఆ ప్రాబ్లం గిట్లా రాదంట. కొంతమంది అన్న వాళ్ళని అడిగిన, చాలామందిని ఎంక్వైరీ చేసిన. అంటే ఇప్పుడు నాలా గిట్లా ఎవరికి జరగొద్దని మీకు చెప్దామని వీడియో చేస్తున్నా. అంటే ఎంతోమంది ఉంటారు కదా చెప్పుకోలేక. అంటే కొంతమంది అసలు కొత్త బండ్లకి ఇట్లా 2 సంవత్సరాలు 1 సంవత్సరానికి బోర్ పోతుంటాయి. అన్న ఇవి వేస్ట్ బండ్లు, కొత్త బండ్లు, వేస్ట్ బండ్లు అది అంటారు. వేస్ట్ బండ్లు అనేది ఏవి ఉంటాయి, మంచిగా ఉంటాయి ప్రతి ఒక్కటి. అంటే ఏంటంటే వర్షానికి అప్డేట్ చేస్తుంటారు వాళ్ళు. మనం చేయాల్సింది మెయిన్ ఏంటంటే ఆటో తీసుకోగానే వాళ్ళు చేపిచ్చిరా అవసరం లేదు. ఫస్ట్ తీసుకోగానే కొత్తగా తీసుకొని సెకండ్ హ్యాండ్లో తీసుకొని, కొత్తగా అంటే ఇక వాళ్ళు చెప్తారు కదా ఒక 2 నెలల వరకు 3 నెలల వరకు వాళ్ళు చెప్పినట్టు వినాలి. తర్వాత అయితే మనం చేసే ప్రాసెస్ ఫస్ట్ కొత్తది చెప్తా, తర్వాత సెకండ్ హ్యాండ్లో చెప్తా. వాళ్ళు ఒక ఫ్రీ సర్వీసింగ్ అనో లేకపోతే 500 కిలోమీటర్లకనో అని చెప్తారు కదా. అది అయిపోగానే 3 సర్వీసింగ్ అయిపోగానే మీరు కొత్త ఆటోలు తీసుకున్న వాళ్ళు అయితే ప్రతి నెల 3,000 అనుకోండి. ఇక మీరు ప్రతి నెలకు చేయించుకుంటే ఏంటంటే మీకు ఆయిల్ చేంజ్ అయిపోతుంది. ఆయిల్ చేంజ్, దాల్ రబ్బర్లో గ్రీసు, దానికి సంబంధించిన కొన్ని పోతుంటాయి అప్పుడప్పుడు. అవి ఇట్లా చేయించుకుంటే బెటరు. అంటే ఇవన్నీ 1,000-1,500 అయిపోతుంటాయి. లేదు నేను అట్లనే కొడతా, నాకు ఆటోకి ఏం కాలేదు, ఎవరో ఒకరు ఉంటారన్నా. అందరికీ అట్లా కావాలంటే లేదు, ఎవరో ఒకరు ఉంటారు నా ఆటోకి ఏం కాదు అది అంటారు. కానీ చెప్పేది ఏంటంటే ప్రతి నెల మీరు 1,000 పక్కకి వేసుకున్న 1,500 అయినా ఆయిల్ చేంజ్ అవి చేయించుకున్నారు అనుకో, మీకు బండి మంచిగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, మైలేజ్ ఇస్తుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ, మధ్యలో ఏమైనా పోయినా కానీ వేయించుకోవడానికి ఉంటుంది కొత్త బండ్లు. ఈ సెకండ్ హ్యాండ్ ఆటోలో తీసుకోగానే ఏం చేయాలంటే వాళ్ళు చేయరా తర్వాత విషయం. ఫస్ట్ మైనర్ ప్రాబ్లం ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయించుకోండి. సెకండ్ హ్యాండ్లో అమ్మేది చిన్న ఇష్యూస్ ఉంటాయి. అంటే 10,000 లోపల ఉంటాయి. ఏవి చేయించుకున్నాక ఎంబట్నే ఫస్ట్ ఆయిల్ చేంజ్, దాల్ గ్రేసు, హెయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవడము, ఆయిల్ ఫిల్టరు, ఇవన్నీ వాళ్ళకి చెప్తే, సర్వీసింగ్ వాళ్ళకి చెప్తే ప్రతి ఒక్కటి చేసేస్తారు. అంటే మీరు చెప్పాలి ప్రతి ఒక్కటి. కొంతమంది ఎయిర్ ఫిల్టర్లు ఆయిల్ అవి ఎయిర్ ఫిల్టర్లు క్లీన్ చేయరు, మనమే చేయించుకోవాలి, హెయిర్ కొట్టుకోవాలి, నీట్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి మంచిగా కడుగుమని చెప్పాలి. కార్పెట్లు అవి ఉంటాయి, అంటే పెట్రోల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి ఇట్లా క్లీన్ చేసుకోమని చెప్పాలి. అవి ఇట్లా రన్నింగ్ చేసుకోవాలి మీరు. ఎమర్జెన్సీకి అట్లనే ఉపయోగపడతాయి. ఎందుకంటే నాకు తెలియక గ్యాస్ ఉంది కానీ పోయినా ఫస్ట్లోనే ఒక 2 నెలలకే నాకు దెబ్బ పడ్డది. అంటే దాంట్లో ఉందిగా పోతుందిగా అనుకుంటా పోతూనే ఉన్నా. అంటే అవగాహన లేక మంది మాట లేని ఇట్లా అయిపోయింది. నువ్వు కూడా 1 kilometer అప్పుడు తెలిసి వచ్చింది. నా జీవితంలో పెట్రోల్ లేకుండా బండి తీయొద్దు అనుకున్నా, గ్యాస్ ఉండని లేకపోని అని. అప్పటి నుంచి పెట్రోల్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేసినాం. అట్లా అంతవరకు ఆటోలో పెట్రోల్ ఆయన నేను సెకండ్ ఓనర్ కదా, పాత ఓనర్ ఏమో వాడలేదు అసలు. మ్యాక్సిమం సిటీ పర్మిట్లో మ్యాక్సిమం ఎవరో ఒకరు వాడతారు, కానీ చాలామంది పాత వాళ్ళు అయితే అసలు వాడరు పెట్రోల్ మీద. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు తీసుకున్నాం అనుకో, దానివల్ల ఇక మనం లాంగ్ పోయినా ఇటు పోయినా మనకి ఎమర్జెన్సీకి మస్తు ఉపయోగపడుతుంది. నాకు అట్లనే ఉపయోగపడుతుంది. అంటే నేను కొండగట్టుకు, వేములవాడకు, ధర్మపురి దాకా పోయినా ఆటోనే మంచిగా పోయి ఉపయోగపడ్డది. ఆ టైంకి సడన్గా అయిపోయినా కానీ పెట్రోల్ మీద వెళ్ళిన. పెట్రోల్ మీద మనకు మైలేజ్ వచ్చేసి
15, 20 వచ్చింది, అంత ఎగ్జాక్ట్ కరెక్ట్ తెలియదు. ఈసారి మనం బయటికి పోయినప్పుడు చెక్ చేద్దాం. కానీ ఇంకొకటి ఏంటంటే మెయిన్ టాపిక్, సెకండ్ ఓనరు తీసుకోగానే ఇంపట్టిన ఆయిల్ చేంజ్లు అవన్నీ చేసుకోవాలి ప్రతి నెల. అంటే వాళ్ళు 2000కు 3000కు అంటారు కదా, అట్లా కాకుండా మీరు 21 మళ్ళీ వచ్చే 30 తారీఖు వరకు ఫస్ట్ వస్తుందా, అప్పుడు మీరు నెల చేసుకొని మా అంటే 1000 రూపాయలు అవుతుంది, 1500 లోపల అవుతుంది విత్ మెకానిక్తో కలిపి. మెకానిక్ 350, 250 ఏరియా బట్టి మారుతుంటారు, అట్లా తీసుకుంటారు. ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ ఎప్పటికప్పుడు చేయించుకుంటే నిమ్మలం ఉంటానా. లేకపోతే నాలాగైతే నేను 2 సార్లు చేయించిన తెలియక. ఒకసారి ఫస్ట్లా చేయించిన, తర్వాత ఇట్లా అదే ప్రాసెస్ చెప్పారు 5000కి. అట్లా కాదు, ఇప్పటి నుంచి నెలలకు చేయించుకుంటున్నా. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలే. మీరు ఇట్లా కొత్త వాళ్ళు ఉంటే ప్రతి నెల చేయించుకోండి. సెకండ్ హ్యాండ్లో తీసుకున్న వాళ్ళు అయితే ప్రతి నెల మంత్లీ ఒక 1000-1500 అవుతుంది. మనకు 30,000 చేసిన వాళ్ళకు 1000-1500 ఒక లెక్క కాదు. అట్లా ఒకటేసారి మీరు ఇంజన్ మీద ఎఫెక్ట్ పడకుండా. ఇంకొకటి ఎక్సిలేటర్లు కానీ ఇవి కానీ ఏమైనా ఉంటే మెకానిక్ని ఒక ట్రయల్ వేయమనండి. అండ్ మీరు వాడు ఆటోలో ఉన్నా లేట్ అయినా సరే మీరు ట్రయల్ వేయండి. ఎందుకంటే మనకు కొత్త కాబట్టి మనకేం తెలియదు, వీటి మీద అవగాహన ఉండదు. మనకేందంటే మళ్ళీ పోయినాక మళ్ళీ ఇదే పని పెడుతుంది అర్థం కాదు. అదే మెకానిక్ ట్రయల్ వేయించినాం అనుకో, ఆయన ఉన్నంతలో ఏమైనా చెప్తాడు. ముంగట పిన్లు పోతున్నా, అది పోతున్నా, ప్రతి ఒక్కటి చెప్తుంటాడు. మెయిన్ ఏంటంటే ఇది ఫస్ట్ తీసుకున్న వాళ్ళు కానీ ఇంకొక అవగాహన లేని వాళ్ళు కానీ నెలకు సర్వీసింగ్ చేయించుకుంటే సరిపోతుంది. మీకు 1000-1500 అయిపోతుంది. లేకపోతే 3 నెలలకో 6 నెలలకో నాకు ఏమవుతలేదు, అది అవుతలేదు, ఇది అవుతలేదు అని చెప్తే మనము 30,000-20,000 లాస్ కావాల్సి వస్తుంది, జేబులకంటూ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని టైం టు టైం మెయింటెనెన్స్ చేసుకుంటే నిమ్మలం ఉంటుంది. కొంతమంది ఏంటంటే మెయింటెనెన్స్కి ప్రత్యేకంగా తీయరు, నెలకు తీసుకుంటే బెటరు. ప్రత్యేకంగా తీయకున్నా సరే, అంటే నేను మామూలుగా 100 రూపాయలు రోజు తీస్తుంటా, లేకపోతే 200 తీస్తుంటా కదా, అట్లా కొంతమంది ఉంటారు. నేను ఏమంటానంటే మాస్టర్ అయిన బ్రేక్కి సంబంధించిన ప్యాడ్లు అవి అలాగే పోతుంటాయి, దీంట్లో రావు. మనం పోయినప్పుడల్లా అవి అలాగే వేసుకుంటూ ఉండాలి. ఇంకొకటి క్లచ్ ప్లేట్లు ఇట్లా కాలిపోవడానికి రీజన్ ఇట్లా నేను చెప్తుంటా మళ్ళీ వీడియోలలో. అంతా ఈ వీడియోలు ఎంత అయిపోతుందో మీకు షార్ట్లో చెప్దామని చెప్తున్నా. ఇంకొకటి మనకు బండి మైలేజ్ ఎంత ఇస్తుంది, మళ్ళీ ఇంకొకటి ట్యాంక్ ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఇంకా అన్ని రకరకాల వీడియోస్ ఇట్లా వస్తుంటాయి డైలీ. మీకు యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇట్లా నచ్చినట్టయితే కొంచెం లైక్ కొట్టండి, కామెంట్లు ఇట్లా పెట్టండి. అంటే ఇంకా రకరకాల వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి నాకు ఇంట్లో చాలా నాలెడ్జ్ ఉందని చెప్పగానే తెలిసింది చెప్తా. అంటే నాలాగా సఫర్ అయిన వాళ్ళు నేను ఎట్లా సఫర్ అయినానో ఆ విషయాలన్నీ మీకు చెప్పేస్తా మెల్లమెల్లగా. ఓకేనా? సరే, ఇంతవరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే జర లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఇట్లా లైకులు కొట్టండి, మీరు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. నిన్నటి వీడియోకి మంచిగా లైకులు కొట్టారు, గిట్లనే లైకులు కొట్టండి, నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీరు కొత్త వీడియోలకి ఇట్లా చేస్తుంటే మీకు కామెంట్లో ఇట్లా అడగండి, నేను మీకు ఏమైనా డౌట్లు ఉన్నా చెప్తుంటా. సిటీ పర్మిట్లు, డిస్ట్రిక్ట్ పర్మిట్లు ఇట్లా అడుగుతున్నారు, దానికి ఇట్లా చేద్దాం సపరేట్గా. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఇక అప్పుడే ఉంటాయి కదా, లేటెస్ట్గా వస్తుంటాయి కదా ఎన్నో రకాలుగా, అవి ఇట్లా చేస్తుంటా ప్రతి ఒక్కరికి. సరే, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.